హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గణితం బై ప్రీతం. మన ఫస్ట్ సిరీస్లో 48th వీడియో వచ్చేసి బేసిక్ ప్రాబ్లమ్స్ ఆన్ ట్రిగ్నామెట్రీ. సో ఈ వీడియోలో మనము ఈ ప్రాబ్లంతో పాటు ఇంకో ప్రాబ్లమ్ని ఎట్లా సాల్వ్ చేయాలో డీటెయిల్గా డిస్కస్ చేద్దాము, ఓకేనా? సో ఇప్పుడు మనము ప్రాబ్లం యొక్క క్వశ్చన్ని డీటెయిల్గా చూద్దాము. సో క్వశ్చన్లో మనకి ఏమి ఇచ్చిండు? ఇఫ్ tan of alpha minus beta is equals to 7/24, tan alpha is equals to 4/3, alpha comma beta belongs to Q1, prove that alpha plus beta is equals to pi/2. సో ఏమంటుండంటే మనకి tan alpha minus beta ఇచ్చిండు, tan alpha ఇచ్చిండు, alpha beta అనేది క్వాడ్రంట్ Q1లో ఉన్నాయి, alpha plus beta is equals to pi/2 అని ప్రూవ్ చేయమంటుండు. సో ఎట్లా ప్రూవ్ చేస్తాము? సింపుల్, మళ్ళీ ఈ కాంపౌండ్ యాంగిల్ ఫార్ములాస్ వాడే మనము ప్రూవ్ చేస్తాం. సో కాంపౌండ్ యాంగిల్స్ అంటే ఏంది? tan of a plus b, tan of a minus b, sin of a plus b, sin of a minus b, ఆ ఫార్ములాస్. సో ఇక్కడ మనకి tan of alpha minus beta ఇచ్చిండు, tan alpha ఇచ్చిండు, అండ్ ఆల్ఫా కమా బీటా క్వాడ్రంట్ Q1లో ఉన్నాయన్నాడు. అంటే దీని అర్థం ఏంటంటే ఆల్ఫా కమా బీటా అనేవి క్వాడ్రంట్ Q1లో ఉన్నాయంటే దాని అర్థం ఏంది? క్వాడ్రంట్ Q1లో అన్ని పాజిటివ్ ఉంటాయి, ఓకే? క్వాడ్రంట్ Q1లో ఆల్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఆర్ పాజిటివ్. అందుకే మీరు చూసుకున్నట్టయితే tan of alpha minus beta పాజిటివ్ ఉంది, tan alpha కూడా పాజిటివ్ ఉంది, ఓకే? ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే tan of alpha minus beta అంటే అది ఏ ఫార్మాట్లో ఉంది? tan of a minus b ఫార్మాట్లో ఉంది కదా. సో tan of a minus b ఇస్ నథింగ్ బట్ tan a minus tan b by 1 plus tan a tan b. సో tan of alpha minus beta is nothing but tan alpha minus tan beta by 1 plus tan alpha tan beta. సో నాకు ఇచ్చిన వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేస్తున్నా. tan alpha minus beta ప్లేస్లో 7/24 ఇది ఈక్వల్స్ టు tan alpha ప్లేస్లో 4/3 మైనస్ tan beta బై 1 ప్లస్ tan alpha ప్లేస్లో 4/3 ఇంటూ tan beta. తర్వాత చూడండి 7/24 ఇది ఈక్వల్స్ టు, ఇక్కడ నేను ఎల్సిఎం తీసుకుంటే ఏమవుతుంది? 4 మైనస్ 3 tan beta బై 3 బై ఇక్కడ ఎల్సిఎం తీసుకున్నా, దీన్ని మల్టిప్లై అండి. 3 ఇంటూ 1 ఎంత? 3. 3 ప్లస్ 4 tan b బై 3, ఈ 3 క్యాన్సిల్. తర్వాత ఏమొస్తుంది? 7/24 ఇది ఈక్వల్స్ టు 4 మైనస్ 3 tan beta బై 3 ప్లస్ 4 tan beta. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే క్రాస్ మల్టిప్లై చేస్తున్నా. చూడండి, క్రాస్ మల్టిప్లై చేస్తే ఇది ఇటు సైడ్ పోతుంది, ఇది సైడ్ పోతుంది, మల్టిప్లై అవుతుంది. 7 ఇంటూ 3 ప్లస్ 4 tan beta ఇది ఈక్వల్స్ టు 24 ఇంటూ 4 మైనస్ 3 tan beta. 7 into 3 21 plus 7 into 4 28 tan beta is equals to 24 into 4 96, 24 into minus plus into minus minus 24 into 3 అయితే 72 tan beta. సో 96 ఇటు పంపిద్దాం, 21 minus 96 is equals to ఈ 28 tan beta నటు తీసుకోదాం, minus 72 tan beta minus 28 tan beta, ఓకే? సో 21 minus 76 ఎంత? minus 75 ఇది ఈక్వల్స్ టు minus 72 tan beta minus 28 tan beta. 72 plus 28 ఎంత? 100. సో minus 100 tan beta, minus minus cancel. tan beta is equals to 75/100. 25 3s are 25 4s. సో tan beta ఎంత? 3/4, ఓకే? సో tan of alpha plus beta is equals to tan alpha plus tan beta by 1 minus tan alpha tan beta, ఓకే? సో tan of alpha plus beta is equals to, మనం ఎందుకు tan of alpha plus beta చేయాలి? ఆ డౌట్ మీకు వచ్చి ఉంటుంది. ఎందుకు చేయాలి చెప్పండి? ఇక్కడ మనకి ఆల్ఫా ప్లస్ బీటా ఇది ఈక్వల్స్ టు pi/2 అని ప్రూవ్ చేయమన్నాడుగా. సో మనకున్న రిసోర్సెస్ ఏంటివి? tan ఆల్ఫా ఉంది, tan బీటా ఉంది. సో tan ఆల్ఫా tan బీటా తోటి మనం ఏం చేయొచ్చు అంటే మా అయితే tan ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటాలో పెట్టొచ్చు. సో అప్పుడు మనకు tan ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ ఏదైతే వస్తుందో అది డిసైడ్ చేస్తుంది ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ ఎంతనో, ఓకేనా? అందుకే నేను tan ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా తీసుకున్నాను. సో tan ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్స్ టు tan ఆల్ఫా ప్లస్ tan బీటా బై 1 మైనస్ tan ఆల్ఫా tan బీటా. tan ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఇది ఈక్వల్స్ టు tan ఆల్ఫా అంటే 4/3 మైనస్ tan బీటా అంటే ఎంత? ఎక్కడ మిస్టేక్ చేసినాను చూడండి, tan ఆల్ఫా ప్లస్ tan బీటా కదా బై 1 మైనస్ tan ఆల్ఫా ఎంత? 4/3, tan బీటా అంటే 3/4. సో tan ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఇది ఈక్వల్స్ టు 4/3 ప్లస్ 3/4 బై 1 మైనస్ 4 క్యాన్సిల్ అయింది, 3 క్యాన్సిల్ అయింది, 1 మైనస్ 1 ఎంత? 0. సో దీని వాల్యూ ఎంత? ఇన్ఫినిటీ కదా, లేకపోతే అన్డిఫైన్డ్. సో అన్డిఫైన్డ్ ఎక్కడ ఉంటుంది? ట్యాన్లో 90. సో tan ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఇది ఈక్వల్స్ టు tan 90. సో ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ ఎంత? ఓకే, ఇక్కడ నేను ఇంకా క్లియర్గా రాస్తా చూడండి.
సో tan ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఇది ఈక్వల్స్ టు tan 90 అంటే ఆల్ఫా ప్లస్ బీటా 90 అవుతుంది కదా. సో ఆల్ఫా ప్లస్ బీటా ఇది ఈక్వల్స్ టు 90. సో ఇట్లా మీకు ఐడియాస్ అనేవి రావాలి. ఐడియాస్ అనేవి వస్తే ఏమవుతుంది అంటే మీకు ఇక్కడ నేను tan ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఎందుకు తీసుకున్నా అనే డౌటే మీకు ఉంటుంది. ఎందుకంటే చూడండి మనకు ఆల్ఫా ప్లస్ బీటా π/2 ప్రూవ్ చేయమన్నాడు, కానీ మనకి ఇచ్చిన గివెన్ అంతా tan టర్మ్స్లో ఉంది. సో tan టర్మ్స్లో ఉన్నప్పుడు నేను మ్యాక్సిమం టు మ్యాక్సిమం ఏం చేయగలను, ట్యాన్లో ఏదైతే కాంపౌండ్ ఫార్ములా ఉందో కాంపౌండ్ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసి వాల్యూ ఫైండ్ అవుట్ చేయగలను. సో అట్లా నేను ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్స్ టు π/2 అని ప్రూవ్ చేసిన. సో ఇక్కడ వరకు క్లియర్గా అర్థమైందా? సో మన నెక్స్ట్ ప్రాబ్లం క్వశ్చన్ని డీటెయిల్గా చూద్దాం. సో క్వశ్చన్లో ఏమి ఇచ్చిందంటే ఇఫ్ tan ఆల్ఫా మైనస్ tan బీటా ఇది ఈక్వల్స్ టు m, cot ఆల్ఫా మైనస్ cot బీటా ఇది ఈక్వల్స్ టు n, ప్రూవ్ దట్ cot ఆఫ్ ఆల్ఫా మైనస్ బీటా ఇది ఈక్వల్స్ టు 1/m మైనస్ 1/n. సో ఫస్ట్ మనము గివెన్ని రాసేసుకుందాం. tan ఆల్ఫా మైనస్ tan బీటా ఇది ఈక్వల్స్ టు m, cot ఆల్ఫా మైనస్ cot బీటా ఇది ఈక్వల్స్ టు n. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మనకి ఏం ప్రూవ్ చేయమన్నాడు, cot ఆఫ్ ఆల్ఫా మైనస్ బీటా ఇది ఈక్వల్స్ టు 1/m మైనస్ 1/n. సో మనకి ఇచ్చింది ఏం ప్రూవ్ చేయమన్నాడు, cot టర్మ్స్లో ఉంది, కానీ మనకి గివెన్ ఏమి ఇచ్చిండు, tan టర్మ్స్లో ఇచ్చిండు. సో మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఈ tan టర్మ్స్లో ఇచ్చిన గివెన్ ఏదైతుందో దాన్ని మనం cot టర్మ్స్లోకి ఏమంటారు కన్వర్ట్ చేసుకుందాం. సో ఎట్లా కన్వర్ట్ చేసుకుంటాం చూడండి, tan theta ఈజ్ నథింగ్ బట్ రెసిప్రోకల్ ఆఫ్ cot theta, cot theta ఈజ్ నథింగ్ బట్ రెసిప్రోకల్ ఆఫ్ tan theta. సో రెండు పాసిబుల్, tan theta ఇది ఈక్వల్స్ టు 1/cot theta ఆర్ cot theta ఇది ఈక్వల్స్ టు 1/tan theta. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నా, tan ఆల్ఫా ప్లేస్లో 1/cot ఆల్ఫా పెడుతున్నా, మైనస్ tan బీటా ప్లేస్లో 1/cot బీటా పెడుతున్నా, విచ్ ఈజ్ ఈక్వల్స్ టు m. సో ఇప్పుడు దీన్ని మనం సాల్వ్ చేద్దాం. సో ఎట్లా సాల్వ్ చేస్తాం చూడండి, రెండింటికి ఎల్సిఎం తీస్తున్నా. ఎల్సిఎం ఏమొస్తుంది, cot ఆల్ఫా cot బీటా, మీదేమొస్తుంది cot బీటా మైనస్ cot ఆల్ఫా ఇది ఈక్వల్స్ టు m. ఓకే, ఇక్కడ కొంతమంది కన్ఫ్యూజ్ అవుతారు ఇట్లాంటి టర్మ్స్కి మనం ఎల్సిఎం ఎట్లా తీయాలి అని చెప్పి. చూడండి, 2 డిఫరెంట్ టర్మ్స్, అవి మనకి నెంబర్స్ కాదు, ఏ పాయింట్ నెంబర్స్ ఏ టైప్ కాదు, అది డెసిమల్స్ కాదు, ఇంటీజర్స్ కాదు, ఫ్రాక్షన్స్ కాదు, ఏది కాదు. ఇట్లాంటివి వచ్చినాయి అనుకోండి, మనం ఏం చేయాలంటే స్ట్రైట్ అప్ యూ హ్యావ్ టు మల్టిప్లై దీస్ 2 టర్మ్స్. cot ఆల్ఫా ఇంటూ cot బీటా ఎంత, cot ఆల్ఫా cot బీటా. కొంతమంది cot స్క్వేర్ ఆల్ఫా బీటా అంటారు, అది తప్పు. ఇది సపరేట్ టర్మ్, ఇది వేరే టర్మ్, ఇవి అన్లైక్ టర్మ్స్, ఎందుకంటే ఇది ఆల్ఫా ఉంది, ఇది బీటా ఉంది. సో cot ఆల్ఫా ఇంటూ cot బీటా ఎంత, cot ఆల్ఫా cot బీటా. ఎల్సిఎం అది వచ్చిన తర్వాత మీద టర్మ్స్ ఎట్లా రాసుకోవాలనే డౌట్ చాలామందికి ఉంటుంది. సో ఇప్పుడు నేను అది చెప్తా. చూడండి, మనకు ఎల్సిఎం ఎంత వచ్చింది, cot ఆల్ఫా cot బీటా. సో ఫస్ట్ టర్మ్లో ఉన్న డినామినేటర్లు ఏముంది చూడండి, cot ఆల్ఫా ఉంది కదా. సో ఇప్పుడు ఈ cot ఆల్ఫాకి నేను ఎంత మల్టిప్లై చేస్తే cot ఆల్ఫా cot బీటా వస్తుంది చెక్ చేసుకోండి. సో ఇప్పుడు cot ఆల్ఫాకి నేను ఎంత మల్టిప్లై చేయాలి, cot బీటా మల్టిప్లై చేయాలి. సో cot ఆల్ఫాకి ఎప్పుడైతే cot బీటా మల్టిప్లై చేస్తానో నాకు ఎల్సిఎం ఆన్సర్ వచ్చేస్తుంది. సో యూ హ్యావ్ టు మేక్ షూర్ దట్ ఏది మల్టిప్లై చేస్తే మనకి cot ఆల్ఫా cot బీటా వస్తుందో చూసుకోవాలి. సో cot బీటా మల్టిప్లై చేయాలి, అదే cot బీటాని మీద న్యూమరేటర్తో మల్టిప్లై చేయాలి. సో 1 ఇంటూ cot బీటా అంటే cot బీటా మైనస్ ఇక్కడ ఏముంది cot బీటా. సో cot బీటాకి నేను ఏం మల్టిప్లై చేస్తే నాకు cot ఆల్ఫా cot బీటా వస్తే చెక్ చేసుకోవాలి. సింపుల్, cot బీటాకి cot ఆల్ఫా మల్టిప్లై చేయాలి. సో అదే cot ఆల్ఫా మీద 1తో మల్టిప్లై చేయాలి. 1 ఇంటూ cot ఆల్ఫా ఎంత, cot ఆల్ఫా. సో cot బీటా మైనస్ cot ఆల్ఫా బై cot ఆల్ఫా cot బీటా ఇది ఈక్వల్స్ టు m. సో క్లియర్గా అర్థమైందా ఇట్లాంటి వాటికి ఎల్సిఎం ఎట్లా తీసుకోవాలో. తర్వాత నేను ఏం చేస్తున్నా అంటే ఫస్ట్ దాంట్లోకి నుంచి మైనస్ కామన్ తీస్తున్నా. ఎందుకు సార్ మైనస్ కామన్ తీస్తున్నారు, అసలు ఏముంది ఎందుకు అని అంటారా. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మన గివెన్లో cot ఆల్ఫా మైనస్ cot బీటా ఇది ఈక్వల్స్ టు n ఉంది. అంటే మనకి ఇప్పుడు దీంట్లో cot ఆల్ఫా మైనస్ cot బీటా ఉంటే n సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు, కానీ మనకి ఇక్కడ ఏముంది cot బీటా మైనస్ cot ఆల్ఫా ఉంది. సో నేను మైనస్ చేయడం వల్ల ఏమవుతుంది చూడండి, మైనస్ కామన్ తీస్తే చూడండి, మైనస్ కామన్ తీస్తే ఏం మిగులుతుంది, cot ఆల్ఫా ప్లేస్లో మైనస్ ఉంది. సో మైనస్ తీసేస్తే ప్లస్ మిగులుతుంది, ప్లస్ cot ఆల్ఫా. ఇక్కడ ఏం లేదు cot బీటా అక్కడ, అంటే ప్లస్ ఉంది. సో ఈ మైనస్కి నేను ఎంత మల్టిప్లై చేస్తే ప్లస్ అవుతుంది, మైనస్. సో మైనస్ cot బీటా బై cot ఆల్ఫా ఇంటూ cot బీటా ఇది ఈక్వల్స్ టు m. ఓకే, సో ఇప్పుడు మైనస్ cot ఆల్ఫా మైనస్ cot బీటా ఎంత, n, మైనస్ n బై cot ఆల్ఫా cot బీటా ఇది ఈక్వల్స్ టు m. సో ఇప్పుడు ఈ cot ఆల్ఫా cot బీటా నట్ తీసుకొచ్చి m ఇటు తీసుకొస్తే ఏమవుతుంది, m ఇటు వస్తే డివిజన్ అవుతుంది, cot ఆల్ఫా cot బీటా అటు పోతే మల్టిప్లికేషన్ అవుతుంది. సో cot ఆల్ఫా cot బీటా ఇది ఈక్వల్స్ టు మైనస్ n బై m. సో మనకు ఇందులోకి నుంచి మనము ఏం ఎక్స్ట్రాక్ట్ చేయగలిగినాము, cot ఆల్ఫా cot బీటా ఇది ఈక్వల్స్ టు మైనస్ m బై n. సో ఇప్పుడు మనకు ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే ఇప్పుడు ఏదైతే ప్రూవ్ చేయాలో అందులో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకుంటున్నాం. ఆ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏంది, cot ఆఫ్ ఆల్ఫా మైనస్ బీటా. సో cot ఆఫ్ ఆల్ఫా మైనస్ బీటా అంటే అది ఏ ఫార్ములా ఉంది, cot ఆఫ్ a మైనస్ b కదా. సో cot ఆఫ్ a మైనస్ b ఫార్ములా ఏంది, cot a cot b ప్లస్ 1 బై cot b మైనస్ cot a.
సో అదే ఫార్ములా నేను ఇక్కడ రాసుకున్నా. సో కాట్ ఆఫ్ ఆల్ఫా మైనస్ బీటా ఇది ఈక్వల్స్ టు చూడండి కాట్ ఆల్ఫా కాట్ బీటా. ఆల్రెడీ మనకు కాట్ ఆల్ఫా కాట్ బీటా వాల్యూ వచ్చింది కదా ఇందులోకి నుంచి మనం సాల్వ్ చేస్తే, విచ్ ఈస్ నథింగ్ బట్ మైనస్ ఎన్ బై ఎం. సో మైనస్ ఎన్ బై ఎం ప్లస్ 1 బై కాట్ బీటా మైనస్ కాట్ ఏ. ఇక్కడ మళ్ళీ సేమ్ ప్రాబ్లం, మనకు కాట్ ఆల్ఫా మైనస్ కాట్ బీటా ఉంది కానీ కాట్ బీటా మైనస్ కాట్ ఆల్ఫా లేదు. సో ఓకే ఇక్కడ నేను పెట్టుకున్నా, సారీ, దిస్ ఈజ్ ఆల్ఫా, ఇది కూడా ఆల్ఫా. సో నేను సేమ్ సిమిలర్ టు దిస్ ఐఎమ్ టేకింగ్ అవుట్ కామన్, కింద కామన్ మైనస్ కామన్ ది సేమ్ వచ్చింది కాట్ ఆల్ఫా మైనస్ కాట్ బీటా. సో కాట్ ఆఫ్ ఆల్ఫా మైనస్ బీటా ఇది ఈక్వల్స్ టు మైనస్ ఆఫ్ ఎన్ మైనస్ ఎం బై ఎం బై మైనస్ ఎం. మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోతే మనకి ఏం మిగులుతుంది, మీద కూడా చూడండి కొంచెం ట్విస్ట్ ఉంది. ఇప్పుడు ఎల్సిఎం తీసుకున్నాను నేను, దీన్ని జస్ట్ డైరెక్ట్ మల్టిప్లై చేయాలి, ఎం ఇంటూ 1 ఎం. సో మైనస్ ఎన్ ప్లస్ ఎం బై ఎం, కానీ ఇక్కడ మైనస్ ఎందుకు వచ్చింది అంటే మళ్ళీ మీది దాంట్లోకి నుంచి కూడా మైనస్ కామన్ తీసినాను. సో ఈ క్యాలిక్యులేషన్ కొంచెం మీరు కేర్ఫుల్గా, మీది దాంట్లోకి నుంచి కూడా కామన్ తీస్తే ఏమైందంటే ఆల్రెడీ మైనస్ ఎన్కి మైనస్ ఉంది. సో మైనస్ కామన్ తీస్తే లోపల ఏమొస్తుంది, ప్లస్ వస్తుంది. సో మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అవుతుంది కాబట్టి. నెక్స్ట్ ఎమ్కి ఏముంది, ప్లస్ ఉంది. సో మనకి టోటల్గా ప్లస్ రావాలంటే ఈ మైనస్కి ఎంత మల్టిప్లై చేయాలి, మైనస్ మల్టిప్లై చేయాలి. సో మైనస్ ఎం బై మైనస్ ఎన్, మైనస్ మైనస్ క్యాన్సిల్డ్. సో కాట్ ఆఫ్ ఆల్ఫా మైనస్ బీటా ఇది ఈక్వల్స్ టు ఎన్ మైనస్ ఎం బై ఎం. ఓకే, మైనస్ మైనస్ క్యాన్సిల్ అయింది. ఈ ఎమ్ కిందికి వస్తే ఎం ఇంటూ ఎన్ ఎంత, ఎంఎన్. సో సపరేట్గా డినామినేటర్ తీసి సాల్వ్ చేస్తే ఏమవుతుంది, 1 బై ఎం మైనస్ 1 బై ఎం వస్తుంది. సో కాట్ ఆఫ్ ఆల్ఫా మైనస్ బీటా ఇది ఈక్వల్స్ టు 1 బై ఎం మైనస్ 1 బై ఎం. నాకు అర్థమైంది మీరు ఇక్కడ కొంచెం కన్ఫ్యూజ్ అయ్యారే అని. కానీ ఏంటంటే ఈ క్యాలిక్యులేషన్ పార్ట్ ఏదైతే ఉందో దానికి మనం ఎక్కువ టైం స్పెండ్ చేసినాం అనుకోండి, టైం లెంత్ ఆఫ్ ద వీడియో పెరిగిపోతుంది. సో లెంత్ పెరిగిపోయిందంటే యూ లూజ్ ఇంట్రెస్ట్. సో బేసిక్ పాయింట్ అది, మీరు యూ హ్యావ్ టు ట్రై టు సాల్వ్ ఇట్. అప్పుడే మీరు కొంచెం ఇంప్రూవ్ అవ్వగలుగుతారు. అండ్ మెయిన్గా నా ప్రాబ్లం ఏంటంటే లెంత్ పెరిగిపోతుంది కాబట్టి నేను చెప్పట్లేదు. సో నెక్స్ట్, ఇన్ ట్రయాంగిల్ ఏబీసీ ఏ ఈజ్ అబ్ట్యూస్. ఏమన్నాడు, ఏ ఈజ్ అబ్ట్యూస్ అన్నాడు. సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు 3/5, సైన్ బి ఈజ్ ఈక్వల్స్ టు 5/13. ప్రూవ్ దట్ సైన్ సి ఈజ్ ఈక్వల్స్ టు 16/65. ఓకే, ఇది కొంచెం ట్విస్టెడ్ క్వశ్చన్, యూ హ్యావ్ టు కాన్సన్ట్రేట్. చూడండి, సైన్ బి ఈజ్ ఈక్వల్స్ టు 5/13 ఇచ్చిండు, సైన్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 3/5 ఇచ్చిండు. ఓకే, మనల్ని ఏం ప్రూవ్ చేయమన్నాడు, సైన్ సి ఈజ్ ఈక్వల్స్ టు 16/65. సో వీ హ్యావ్ టు మేక్ యూజ్ ఆఫ్ ద గివెన్ టు ద ఫుల్లెస్ట్. అంటే మనకి ఏదైతే గివెన్ ఇచ్చిండో దాన్ని మ్యాక్సిమం దాని నుంచి మొత్తం పిండనికే ట్రై చేయాలి. మనకు ఫస్ట్ ఏం ఇచ్చింది, ట్రయాంగిల్ ఏబీసీ అన్నాడు. ట్రయాంగిల్ ఏబీసీ అనగానే బేసిక్ కండిషన్ గుర్తు రావాలి. సమ్ ఆఫ్ ద ఆల్ యాంగిల్స్ ఇన్ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్స్ టు 180. అది మీరు మైండ్లో పెట్టుకోండి. తర్వాత ఏమన్నాడు, ఏ ఈజ్ అబ్ట్యూస్ అన్నాడు. ఆ ట్రయాంగిల్లో ఏ ఈజ్ అబ్ట్యూస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు అబ్ట్యూస్ యాంగిల్ అంటే ఏందో తెలియాలి. అబ్ట్యూస్ యాంగిల్ అంటే ఏంటంటే యాంగిల్ విచ్ ఈజ్ గ్రేటర్ దెన్ 90 లెస్ దెన్ 180. ఓకే, గ్రేటర్ దెన్ 90 ఉన్న యాంగిల్స్, 180 కంటే తక్కువ ఉన్న యాంగిల్స్ని మనం అబ్ట్యూస్ అని అంటాం. అంటే ఏ యాంగిల్ అబ్ట్యూస్ అంటే దాని అర్థమైంది 90 కంటే ఎక్కువ ఉంది. సో దీంట్లో నుంచి మనం ఏం కంక్లూజన్ తీసుకోవచ్చో నేను చెప్తా. ఫస్ట్ గివెన్ రాసుకున్నా, సైన్ బి ఈక్వల్స్ టు 5/13, సైన్ ఏ ఈక్వల్స్ టు 3/5. సిన్స్ ఏ ఈజ్ అబ్ట్యూస్, సో బి, సి ఆర్ అక్యూట్. అసలు బి, సి అక్యూట్ అని మీరు కంక్లూజన్కి ఎట్లా వచ్చారంటే సింపుల్. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఏ 90 కంటే ఎక్కువ ఉంది, సపోజ్ 91 ఉంది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు బీసీ వాల్యూస్ ఎంత ఉండొచ్చు చెప్పండి, పక్కా 90 కంటే తక్కువనే ఉండాలి. 90 కంటే తక్కువనే ఉండాలి. ఎందుకు చెప్పండి, ఇప్పుడు మీరు 90 కంటే ఎక్కువ పెట్టుకుందాం, సపోజ్ బి 90 కంటే ఎక్కువ పెట్టుకుందాం. సో 90 పెట్టుకుందాం. 91 + 90 ఎంత, 181. 3 యాంగిల్స్ని కలిపితే మనకు 180 రావాలి. కానీ ఇప్పుడు మీరు బీని 90 పెట్టుకుంటేనే 2 యాంగిల్స్ కలిపితేనే 181 వస్తుంది, విచ్ ఈస్ అగేన్స్ట్ ద కండిషన్ ఆఫ్ ట్రయాంగిల్ కదా. సో మీరు బీసీ యాంగిల్స్ మ్యాక్సిమం ఎంత ఉండొచ్చు అంటే 90 కంటే తక్కువనే ఉండాలి. ఓకే, 90 కంటే తక్కువనే ఉండాలి అక్యూట్ యాంగిల్స్. ఓకేనా. సో ఇది 91 ఉందంటే ఇప్పుడు మిగతా యాంగిల్ ఎంత ఉంటుంది, 89. సో 89లో ఎంత ఉండొచ్చు, ఒకటి 60 ఉండొచ్చు, ఒకటి 29 ఉండొచ్చు, ఒకటి 70 ఉండొచ్చు, ఒకటి 19 ఉండొచ్చు, ఎంతైనా ఉండొచ్చు. బట్ బి అండ్ సి అక్యూట్ యాంగిల్సే ఉండాలి. ఓకే, అక్యూట్ యాంగిల్సే ఉండాలి. ఎందుకో క్లియర్గా అర్థమైంది కదా. అదే కండిషన్ ఇంపార్టెంట్ ఇక్కడ. అక్కడ నుంచే మనకి మెయిన్ కాన్సెప్ట్ మొదలవుతుంది. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే
సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే సో బి అండ్ సి ఆర్ అక్యూట్, ఏ బిలాంగ్స్ టు Q2, బీసీ బిలాంగ్స్ టు Q1. ఇది ఎట్లా అంటారు? అబ్ట్యూస్ అంటే ఏంది? గ్రేటర్ దాన్ 90 లెస్ దాన్ 180. సో ఈ రేంజ్ ఉన్న క్వాడ్రంట్ ఏది? Q2 కదా. Q2 అంటే ఏంది? 90 కంటే ఎక్కువ ఉంటుంది, 180 కంటే తక్కువ ఉంటుంది. సో ఏ యాంగిల్ వచ్చేసి క్వాడ్రంట్ Q2లో ఉంటుంది. బీసీ ఏమనుకున్నాం మనం? అక్యూట్ అనుకున్నాం. అక్యూట్ అంటే ఏంది? 90 కంటే తక్కువ ఉండాలి, 0 కంటే ఎక్కువ ఉండాలి. ఓకే. సో ఇప్పుడు 0 కంటే ఎక్కువ, 90 కంటే తక్కువ అంటే ఏ క్వాడ్రంట్లో ఉంటుంది? క్వాడ్రంట్ Q1. సో బి, సి బిలాంగ్స్ టు Q1. సో ఇట్లా మనము ఒక ఇచ్చిన కండిషన్ని మనము టు ద ఫుల్లెస్ట్ ఎట్లా వాడుకుంటాము, దాంట్లో నుంచి మనకు కావాల్సిన ఎట్లా తీసుకుంటాం అనేది మీరు గమనించాలి. సో ఈ ప్రాబ్లమ్స్ అన్నిట్లో ఏంటంటే మనకు యాంగిల్స్ ఏ క్వాడ్రంట్లు ఉన్నాయో వెతకాలి. అది వెతకడంలో డిఫరెంట్ వేస్ ఉంటాయి. ఇప్పుడు ఇట్లా కండిషన్ ఇచ్చింది, ఇది అట్లా వెతకాలి. సో అట్లా మీరు ఏంటంటే దీంట్లో మీరు ప్రో అయినారంటే నెక్స్ట్ వచ్చే ప్రాబ్లమ్స్ కొంచెం ఈజీగా సాల్వ్ చేస్తారు. సో క్లియర్గా అర్థమైందా? వన్స్ మన క్వాడ్రంట్లో తెలిసిపోయిన తర్వాత మనకు కొంచెం సాల్వింగ్ ఈజీ అవుతుంది. సో నెక్స్ట్ సాల్వింగ్లోకి వెళ్ళిపోదాం. ట్రయాంగిల్ అన్నాం కాబట్టి ఆల్రెడీ మీకు చెప్పిన సమ్ ఆఫ్ ఆల్ ద యాంగిల్స్ ఇన్ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 180, ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్స్ టు 180. తర్వాత నేను ఏం చేస్తున్నా అంటే ఈ సీ నటు పంపించిన అప్పుడు ఏమవుతుంది? ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్స్ టు 180 మైనస్ సి. తర్వాత నేను ఏం చేస్తున్నా అంటే మనకి ఆన్సర్ సైన్ టర్మ్స్లో ఉంది కాబట్టి మనకు సైన్ టర్మ్లో ఆన్సర్ రావాలి కాబట్టి నేను ఏం చేస్తున్నా అంటే బోత్ సైడ్స్ సైన్ అప్లై చేస్తున్నా. అప్లై సైన్ ఆన్ బోత్ సైడ్స్. సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్స్ టు సైన్ ఆఫ్ 180 మైనస్ సి. సో సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి అంటే ఫార్ములా అయింది, సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్స్ టు సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి. ఇప్పుడు నేనేం చేస్తున్నా ఈ ఫార్ములాని ఇందులో పెడుతున్నా. పెడితే ఏమవుతుంది? సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి ఈజ్ ఈక్వల్స్ టు సైన్ ఆఫ్ 180 మైనస్ సి. ఓకే. సో 3/5 ఇంటూ 12/13 ప్లస్ మైనస్ 4/5 ఇంటూ 5/13 ఈజ్ ఈక్వల్స్ టు సైన్ సి. ఓకేనా? సో ఇక్కడ నేను ఏం చేసిన అంటే జస్ట్ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసిన. ఈ వాల్యూస్ ఎట్లా వచ్చినాయో మీకు డౌట్ వస్తుంది. సైన్ ఏ ఇచ్చిండు, సైన్ బి ఇచ్చిండు, అందులోకి ఇచ్చి నేను కాస్ ఏ కాస్ బి కనుక్కోలేనా? ఎట్లా కనుక్కున్నాం? మళ్ళీ మీకు డౌట్ వస్తుంది. ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీ నెంబర్ 1 సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్స్ టు 1. అయితే ఇక్కడ మీకు అసలు అట్లాంటి ఐడెంటిటీ లేదు కదా సార్ అంటే దీన్ని కొంచెం మాడిఫై చేయండి. సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్స్ టు 1 కదా. సైన్ స్క్వేర్ తీటా అటు పంపిస్తే ఏమవుతుంది? కాస్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్స్ టు 1 మైనస్ సైన్ స్క్వేర్ తీటా కదా. ఈ కాస్కున్న స్క్వేర్ నట్ సైడ్ పంపిస్తే ఏమవుతుంది? రూట్ అవుతుంది. కాస్ తీటా ఈజ్ ఈక్వల్స్ టు √1 మైనస్ సైన్ స్క్వేర్ తీటా కదా, అదే. సో కాస్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు √1 మైనస్ సైన్ ఏ ఎంత? 3/5. స్క్వేర్ చేయండి, 9/25 అవుతుంది. దాన్ని అంతా సాల్వ్ చేస్తే కాస్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 4/5. కాస్ బి కూడా సేమ్ అట్లనే సాల్వ్ చేస్తే 12/13 వస్తుంది. నేను క్యాలిక్యులేషన్స్ కొంచెం షార్ట్ చేసేసిన. ఓకేనా? యూ కెన్ సాల్వ్ ఇట్. సో ఇక్కడ మీకు డౌట్ వచ్చింది 3/5 ఇంటూ 12/13 కాస్ బి ప్లస్ కాస్ ఏ వాల్యూ ఎంత ఉంది? 4/5 ఉంది, కానీ మీరు మైనస్ ఎందుకు పెట్టుకోరనే డౌట్ మీకు వచ్చింది. ఇక్కడ యాంగిల్ ఏ క్వాడ్రంట్లో ఉంది? Q2లో ఉంది. Q2లో ఏమేమి పాజిటివ్ ఉంటాయి? సైన్ ఇంకా కొసికెంట్ పాజిటివ్ ఉంటాయి. సో సైన్ కొసికెంట్ పాజిటివ్ అంటే కాస్ నెగిటివ్ కదా, అందుకే కాస్ ఏ వాల్యూకి నేను నెగిటివ్ పెట్టుకున్నా. సో మైనస్ 4/5 ఇంటూ సైన్ బి అంటే 5/13. సో 12 3 36 by 13 5 65 ప్లస్ ఇంటూ మైనస్ 4 5 20 by 15 3 65. కింద సేమ్ ఉన్నాయి కాబట్టి మీది టర్మ్స్ మనం సబ్ట్రాక్ట్ చేసేయచ్చు. ఎల్సిఎం 65 వస్తుంది. 36 మైనస్ 20 ఎంత? 16/65 ఇది ఈక్వల్స్ టు సైన్ సి. సో మనల్ని ఏం ప్రూవ్ చేయమన్నారు? సైన్ సి ఇది ఈక్వల్స్ టు 16/65. 16/65. సో క్లియర్గా అర్థమైందా? సో క్లియర్గా ప్రతి ఒక్కటి మీకు చెప్పిన. సో నా వీడియోస్ ఏమైనా మీకు యూస్ఫుల్ అయితే తెలుసు కదా ఏం చేయాలో, రైట్.